ఇక్కడ కలిసిన వాళ్ళతో మాట్లాడడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు నేను ఎందుకంటే మొదటి జిల్లా పత్రికా విలేకరుల సమావేశం కాబట్టి పార్టీ ఇప్పుడు ఈ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న వాళ్ళు పెద్దలు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్జీ గారు, అలాగే వారి పక్కన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పసుపు బోర్డు సాధించి ఈ ఇందూరు గడ్డగాలు యావత్తు రైతాంగానికి ఆశ కల్పించిన ధరంపూర్ అరవింద్ గారు, నాగేష్ గారు, అలాగే వారి పక్కన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు పెద్దలు, వారి పక్కన మోహన్ రెడ్డి గారు, అక్కడ పక్కన మన గ్రామ శాసనసభ్యులు ధన్పాల్ సుధాన్ గుప్తా గారు, వారి పక్కన పెద్దలు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోమరయ్య గారు, వారి పక్కన జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ రాజు గారు, అలాగే నారాయణ యాదవ్ గారు, స్వామిగౌడ్ గారు. ఇప్పుడు నేను పెద్దలు చాలా రోజుల తర్వాత మీ దర్శనం అవుతుంది సార్. మీరు బాగా రోజులైంది నిజామాబాద్ రాలేదంటే. ఇందూరు ప్రజలు నన్ను ఇందూరుకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, నాకు బాధ్యత ఏంటంటే అనేక మంది మోదీ సైన్యంలో సైనికులలో నేను ఒక్కడిని. ఇందూరు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే భారతదేశాన్ని హిందూ రాష్ట్ర స్థాపన చేయాలి భారతదేశంలో బాధ్యత కూడా ఇచ్చాను. అందులో భాగంగా నేను అందరికి కూడా ఈ రానున్న ఎలక్షన్లలో ఓటర్లు ఎవరుగా నమోదై ఉన్నారో మనందరి బాధ్యత మన హిందూ రాష్ట్ర స్థాపన కోసం మనము ఎప్పుడు ఓటేసినా తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేయాలి. ఇది ఒక బాధ్యత. ఇది అది గమనిస్తూ వేరే సమస్యల మీద వచ్చినా ఇక మన కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు, వాళ్ళ వాగ్దానాల పరిస్థితి ఏంది, అది నాకంటే ఎక్కువ మీ మీడియా మిత్రులందరికీ మీకు తెలుసు. వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది గ్రామ స్థాయి నుంచి మన కళ్ళకు కనబడతా ఉంది. ఏ ఒక్క వాగ్దానం ఇంప్లిమెంట్ చేసేది లేదు, కానీ ప్రపంచాన్నే దిశానిర్దేశం చేస్తున్న, ప్రపంచానికే దిక్సూచిగా నిలబడుతున్న మన అంకాపూర్కి వెళ్ళి అంతరిక్షం దాకా ఎక్కడ పోయినా మోదీ వినబడుతున్నాడు. ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు రేవంత్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీ ఈజ్ బాస్ అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు మోదీ గారు కూర్చొనికి కుర్చీ గుంజుతున్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నేను ఒక్కడనే చైర్మన్ కాదు, మీరు కో చైర్మన్ అయితేనే మీటింగ్ పెడతానని అంటున్నాడు. ఆ స్థాయిలో ఉన్న మోదీ గారిని పట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నారంటే రేవంత్ ప్రయారిటీ లేదు. ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయనీకి కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు. కానీ మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాలందరినీ బీసీలందరినీ కూడా మోడీకి ఓటేయమని చెప్పిండు. ఆయన అన్నదాన్ని బట్టి నాకైతే అదే అర్థమైంది. ఆయనట పుట్టినప్పుడు బీసీ కాదట, తర్వాత బీసీ అయిందట. అది కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ గారి కులాన్ని బీసీలలో చేర్చింది కాబట్టి అలా పార్టీ నిర్ణయము. రేవంత్ అన్న మాటతోటి నాకు అర్థమైంది ఏంటంటే అగ్రవర్ణాలు బీసీలు అందరూ కూడా మోడీకే ఓటేయమని చెప్తున్నాడు ఆయన. సబ్జెక్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, వాగ్దానాలు గాయమైనాయి. అదో సెన్సెస్ చేసిండు, ఆ సెన్సెస్లో 1 కోటి మంది ప్రజలు గాయమైపోయినరు.
అయోమయం జగన్నాథం. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇంకోవైపు ఏమో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ బాట పడుతున్నది. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత హిస్టారికల్ తీర్పు ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. యావత్ భారతదేశంలో హిందూ రాష్ట్ర స్థాపన మొదలైపోయింది. కాబట్టి నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకి, దయచేసి కొమరయ్య గారిని, అంజిరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడం కాకుండా, మీరు ఓటేయడమే కాకుండా మన మిత్రులతోటి, ఇతర గ్రాడ్యుయేట్స్ తోటి, మన ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మనము మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మనం బీజేపీని ఏ ఎలక్షన్ వచ్చినా ఎన్నుకునే బాధ్యతగా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు తీసుకోవాలి. ఇక ఇంకో పార్టీ అది, దాని పేరు మార్చుకున్నాడు, టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ అని పెట్టిండు. ఏంటంటే నేషనల్ పార్టీని చేసిండు దాన్ని. నేను ఢిల్లీలో ఏడన్నా కనబడుతుందేమో అని చూస్తే ఇదేంది సైన్ ఏంది కారా, ఆ కారు ఢిల్లీలో ఏదైనా తిరుగుతుంది అంటే ఆడ తిరుగుతలేదు. సరే తెలంగాణకు వస్తేనే ఈడేమని ఉన్నదా అంటే ఈడ కూడా తిరుగుతున్నట్టు లేదు. మా రాకేష్ భాయ్య చెప్పాలి కార్యమైందో. వీళ్ళు జాతీయ పార్టీ అన్నారు, రాష్ట్రీయ పార్టీ అన్నారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో నడుస్తున్న ఎలక్షన్లలో కూడా ఇలా క్యాండిడేట్ దిక్కులేరు. ఏనంటే బిడ్డ తిరుగుతూ ఉంటుంది, కొడుకు డైలాగులు కొడుతూ ఉంటాడు. ఎలక్షన్లు కొట్లాడుతున్నారా అంటే ఒక్కడ అభ్యర్థి పెట్టరు. కాబట్టి వీళ్ళని ఆ కేసీఆర్ని చూడనీకి ఎవరు ఫామ్ హౌస్ పోయి కలుస్తూ ఉన్నారు. టైం వేస్ట్ చేసుకోకండి. ముసలోడిది అయిపోయింది, ఆ రాజకీయం అయిపోయింది. ఆ పార్టీ రేపో మాపో దుకాణం బంద్ అవుతుంది. మనము మన దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల భవిష్యత్తు కోసం మనం కాషాయం పట్ల ఢిల్లీ ప్రజలు నిలబడ్డట్టు మనము ఇందూరులో కూడా నిలబడదాము. థ్యాంక్ యూ. కేవలం ఇందూరు తరఫున కాక యావత్తు భారతదేశం తరఫున భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, మా పార్లమెంట్ బోర్డు సభ్యుడైన లక్ష్మణ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారికి శాలువతో సత్కరిస్తారు. లక్ష్మణ్ గారు, నేను రాజకీయాలకు వస్తే చాలామంది సర్ప్రైజ్ అయింది. ఈయన డి శ్రీనివాస్ కొడుకు బీజేపీలో పోతున్నారు. నన్ను బీజేపీలో ఆహ్వానించి నాకు బీజేపీలో సునాయాసంగా నాకు ఎదుగుదలకి తోడ్పాటు పడ్డ మొట్టమొదటి వ్యక్తి లక్ష్మణ్. విలేకరుల మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇంతకుముందు మిత్రులు అరవింద్ గారు చెప్పినట్టుగా ఉత్తర తెలంగాణ ప్రధానమైనటువంటి మేధావులు, విద్యావంతులకు సంబంధించిన ఎన్నిక. అది టీచర్స్ అయినా, గ్రాడ్యుయేట్స్ అయినా. దాదాపు 72 అసెంబ్లీలు, 12 పార్లమెంటు నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకొని ఒక అభ్యర్థిని బరిలోకి దించింది. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రమే అభ్యర్థి. 2 టీచర్స్ ఎమ్మెల్సీలు ఏవైతున్నాయో అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం అటువైపు అభ్యర్థి లేరు. ఇటువైపు కాంగ్రెస్ అభ్యర్థి కూడా లేకుండా పోయింది. ఇక టీఆర్ఎస్ అయితే దరిదాపుల్లో వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా
అవగాహన ఉన్నటువంటి వర్గం కాబట్టి పోటీ చేసి అబాసుపాలు కాకూడదు. మొన్ననే 17 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తే 2, 3 డిపాజిట్ దక్కినాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పి వారు బరిలో నుంచే తప్పుకున్నారు. ఇవాళ మిగిలింది భారతీయ జనతా పార్టీ 3 ప్రాంతాల్లో అభ్యర్థులను, 2 టీచర్స్ ఎమ్మెల్సీలను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా పార్టీ పరంగా బలపరిచి నేరుగా రంగంలో దించినటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ జరుగుతున్నటువంటి ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు కాబోతోంది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి పూర్తిగా అప్పుల పాలు చేసి అబాసు పాలంటే బీఆర్ఎస్ ప్రజలు వారికి ప్రజాస్వామికంగానే వారు బుద్ధి చెప్పి దాదాపుగా ఆ పార్టీని భూస్థాపితం చేశారు. ఈ రాష్ట్రంలో మీకు రాజకీయంగా నూకలు చెల్లినాయని చెప్పి 2 ఎన్నికల్లో కూడా స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకున్న సందర్భంలో కేసీఆర్ టీఆర్ఎస్ పోవాలి అని మార్పు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు అల్లవి కానీ హామీలన్నీ ఇచ్చి అధికారులకు రావాలనేటువంటి ఒక దుర్బుద్ధితో అడ్డదారులు దొక్కి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మార్పులో భాగంగా బై డిఫాల్ట్ అధికారులకు వస్తే 5 మాసాల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రాష్ట్ర ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి 17 స్థానాలు పోటీ చేస్తే 8కే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో దేశమంతా కూడా మోదీ గారు నాయకత్వం అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమము, జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్తో ప్రజలు ఆదరిస్తే తెలంగాణ ప్రజలు మేము సైతమని 8 మంది అభ్యర్థులను ఎంపీలను గెలిపించి 35% ఓట్లు ఇచ్చి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ అని నిరూపించారు. 5 మాసాలకే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా మరి ఆనాడు అసెంబ్లీలో 60 పైగా స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ 8 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీజేపీ కూడా 8 స్థానాలు ఇచ్చారంటే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో స్పష్టమవుతుంది. అందుకనే ఇప్పుడు ఈ ఎన్నికలు ఏడాది పూర్తయింది. మీరు ఇచ్చిన హామీలు ఏంది? నేను మిగతా అన్ని సమస్యలు హామీలు కాదు, ఈ పట్టభద్రులు టీఎల్సీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఈ వర్గాలకు సంబంధించిన హామీల గురించే నేను ఇవాళ సూటిగా అడగదలుచుకున్నాను. విద్యార్థులు అనేక మంది గ్రాడ్యుయేట్స్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఇవాళ నిరుద్యోగులుగా చలామణి అవుతున్నారు. ఇవాళ ఉన్నత చదువుకు ఏదైతే ఫీ రియంబర్స్మెంటు మీరు గత ప్రభుత్వం బకాయిలు పడితే మీరు వచ్చిన సంవత్సరంలో కూడా రూపాయి చెల్లించకుండా 8,000 కోట్లు ఫీ రియంబర్స్ బకాయిలు పడితే 50 లక్షల మంది విద్యార్థులు ఇవాళ దాదాపుగా వాళ్ళు చదువు అర్ధాంతరంగా మానివేసే పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వీళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోయింది. వీళ్ళందరూ ఎందుకు ఓటు వేయాలి? సంవత్సరం పూర్తయిపోయింది. నిరుద్యోగ యువత ఆనాడు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లకుండా మోసం చేస్తే రాహుల్ గాంధీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి నిరుద్యోగులు అశోక్ నగర్లో మాకు ఓటేసి గెలిపిస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము, మిగిలిన వారికి అందరికీ కూడా నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. మెగా డిఎస్సి నిర్వహించి వేల సంఖ్యలో టీచర్లను భర్తీ చేస్తామన్నారు. ఈ 2 కూడా మీరు అమలు చేయలేదు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వకపోవడము, మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వకపోవడం,
ఎందుకు ఓటేయాలి వల్ల నిరుద్యోగులు ఆలోచన చేయాలి. 4,000 రూపాయలు నెలకు ఎన్ని కోట్లు బకాయి పడ్డావో మీరు ఆలోచించి. ఒక్కొక్క నిరుద్యోగికి ఇవాళ దాదాపు 50,000 పైగా బకాయి పడ్డ నీకు ఈ నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలి? ఉపాధ్యాయులు అన్నాడు ఏమన్నారు అంటే మొత్తం అరచేతిలోనే మొత్తం వైకుంఠం చూపించి గెలవాలి కాబట్టి ఏదైనా ఆల్ ఫ్రీ అన్నట్టు మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ తీసుకొస్తామని చెప్పారు. దాన్ని ఊసలేదు ఇప్పటివరకు. అది సాధ్యం కాదని తెలిసి అయినా ఓట్ల కోసం, ఉద్యోగుల ఓట్ల కోసం మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకుందాం. అది హిమాచల్లో చెప్పారు. నమ్ము అక్కడ సర్వీస్లో ఉండేటువంటి ఓటర్స్ అందరూ కూడా ఓపీఎస్ వస్తుందని చెప్పి ఓటేసి గెలిపిస్తే ఇప్పటి దిక్కు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు ఉద్యోగులను ఈ రకంగా మోసం చేసి డిఏలు దాదాపు ప్రతి 6 మాసాలకు డిఏ వాళ్ళకు పెంచాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది పూర్తయింది. 6 డిఏలు, ఒక్క డిఏ చెల్లించి 5 డిఏలు బకాయిలు పడ్డావు నువ్వు. ఎందుకు ఈ ఉద్యోగులు నీకు ఓటేస్తారు? టీచర్లు కానీ ఉద్యోగులు. పిఆర్సీ ఊసే లేదు. ఉద్యోగ సంఘాలు సమర్పించినాయి పిఆర్సీ అని, ఇంతవరకు ఆ యొక్క పిఆర్సీ ప్రస్తావన లేదు. అదే మోదీ గారి ప్రభుత్వము 8th పే రివిజన్ కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా బాధ్యతగా నిలబడ్డో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొన్న ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మోదీయే మాకు న్యాయం చేసిన వరుస క్రమంగా వాళ్లకు పెంచుతూ ఏ రకంగా ఆదుకుంటున్నాడో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. అందుకని ఇవాళ మోదీ గారి పట్ల ఆదరణ. శాలరీడ్ పీపుల్ కోసం మోదీ గారు ఎవరైతే నిజాయితీగా పన్నులు కట్టేటువంటి వర్గం జీతాలు వాళ్ళ ద్వారా కట్ అవుతుంది నేరుగా ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళ 12.5 లక్షల పైగా మినాయింపు. అంటే మొత్తం ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పాలిస్తే మహా అంటే మీరు 2014 వరకు 2 లక్షల రూపాయలే ఇన్కమ్ ట్యాక్స్ మినాయింపు. మోదీ గారు వచ్చే వరకు 2 లక్షలు సంవత్సరానికి మీరు సంపాదిస్తే మినాయింపు. మోదీ గారు వచ్చి 7 లక్షల వరకు పెంచినారు 10 సంవత్సరాలు. ఏకంగా 7 నుంచి 12 లక్షల వరకు పెంచినటువంటి చరిత్ర మోదీ గారు. ఇవాళ మొత్తం ఈ రాష్ట్రానికి సమాజానికి సేవలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ జీత భత్యాల ద్వారా ఏదైతే సొమ్మును ప్రభుత్వం దగ్గర దాచుకున్నారో, రిటైర్మెంట్ అయితే మాకు వచ్చే సొమ్ము ద్వారా పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి, బిడ్డల చదువుల కోసము, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కాదు. మా ఉద్యోగులు కష్టపడి కష్టార్జితం జీతాల నుంచి కట్ అయినటువంటి ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఇవన్నీ కొన్ని లక్షల రూపాయలు ఇవాళ రావాల్సి ఉంటే చెప్పులు అరిగిపోతున్నాయి. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు విరమణ పొందిన వాళ్ళు ₹1 రేవంత్ రెడ్డి గారు ఇవ్వట్లేదు. నువ్వేమో బ్రహ్మాండమైనటువంటి 6 గ్యారెంటీలని హామీలు ఇచ్చి 1/2 గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ఏ రకంగా మోసం చేసి దగా చేశావో ఈ వర్గాలను ఏ రకంగా మీరు మోసం చేస్తారు. మొన్న నేను కామారెడ్డికి వెళ్తే ఒక టీచరు, సార్ నేను రిటైర్ అయినా నాకు రావాల్సిన జీతభత్యాలు, బెనిఫిట్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఇవ్వకపోతే తిరిగి బేజారైపోయి ఎమ్మెల్యేలు దిక్కు లేదు, ఎమ్మెల్యేలు చెప్తే పట్టించుకున్న పాపన లేరు, మంత్రులైతే మరి వాళ్ళు నేరుగా కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నేను కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా నేను తీర్పు పొంది నా బకాయిలు తీసుకున్నాను సార్ అన్నారు. ఇట్లా బకాయిలు చెల్లించారు, కోర్టును ఆశ్రయిస్తున్నారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కోర్టు ద్వారా మొట్టికాయలు ఇస్తే కానీ ఈ ప్రభుత్వం చెల్లించదనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి పాలన మీద పట్టుకోల్పోయి ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టు ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ అవాకులు చెవాకులు పేలుతూ నిరుద్యోగులేమో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వదిలేసి ఒక రాజకీయ క్యాలెండర్ ప్రకటిస్తున్నాడు. ప్రతి 3 నెలలకు ఒక ఎజెండా, ఒక 3 నెలలు హైడ్రా పేరు మీద ఆ రకంగా ఆయన పూట గడుపుకున్నాడు.
తర్వాత ఒక 3 నెలలు మూసి ప్రక్షాళన పేరు మీద, ఒక 3 నెలలు ఊరించి రైతు రుణమాఫీ, రైతు భరోసా అని చెప్పి మొత్తం ఆ యొక్క తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూములు తనఖా పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి భరోసా పేరు మీద కొంతమందికి ఇచ్చినాడు. ఇది గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులగణన తెర మీద తీసుకొచ్చి కులాల మధ్యలో పంచాయతీ పెట్టి నువ్వు ఎక్కువ నేను తక్కువ అని మొత్తమే ఇవాళ బీసీలకు 51% ఉన్నదాన్ని 46% చూపించి మీ ఓట్ల కోసం, ఓట్ల కక్కుర్తి కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో 12% మైనార్టీలు ఉంటే 10% బీసీలని కొత్తగా ముస్లిం బీసీలని తెర మీద తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ తావు లేదని, మైనార్టీలకు మీరు రాయితీలు ఇవ్వాలంటే మైనార్టీ కార్పొరేషన్లు, మైనార్టీ కమిషన్ల ద్వారా రాయితీలు ఇచ్చుకోండి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి, ఉపాధి కల్పించండి అని చెప్పారు. కానీ రిజర్వేషన్ చెల్లవని చెప్పారు. తగుదునమ్మా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన పేరు మీద కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చుపెట్టి 10% ఇవాళ ముస్లిం బీసీలు అంటే 12% ఇవాళ జనాభా ఉంటే 10% అంటే 190 మంది ఈ జనాభాలో ముస్లింలు, బీసీలు. ఆనాడు రాహుల్ గాంధీ వచ్చి ఈ కులగణన తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అన్నాడు. ఇది రోల్ మోడల్ అంటే చాలా సైంటిఫిక్గా ఇంటింటికి తిరిగి కులాల వారీగా గణాంకాలు సేకరించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని ఆ రకంగా గణాంక వివరాలు వాళ్ళు ప్రకటిస్తారంటే కేవలం ఇవాళ ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పే రోల్ మోడల్ అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లిం అందరినీ కూడా బీసీలో చేర్పించి బీసీలో పొట్టగొట్టడమే మీ రోల్ మోడలా, బీసీల హక్కులను హరింపజేయడమే మీ రోల్ మోడలా అని రాహుల్ గాంధీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లకు అప్పనంగా వాళ్లకు అప్పచెప్పడానికే ఈ కులగణన రోల్ మోడల్ అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ రకంగా ఈయన రాజకీయ క్యాలెండర్ ఇది. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా అడిగితే మోదీ గారి కులం బీసీ కాదు, ముస్లింలు 10% బీసీలు, హిందూ జనాభా తగ్గించి అంటే నీకు రాష్ట్ర జనాభా ఎంతో లేనటువంటి అవగాహన లేని ముఖ్యమంత్రి ఇవాళ మనం చూస్తున్నాం. పొద్దులేస్తే 4 కోట్ల జనాభా అని చెప్పి ఊదరగొట్టి ఉపన్యాసం ఇచ్చే నీవు మొన్న 3,60,00,000 అని చెప్పి నువ్వు ఇప్పుడు మళ్ళీ మేము తప్పును సరిదిద్దుకుంటాం, రీసర్వే చేస్తాం, మీరు నమోదు చేసుకోండి అని చెప్పి కొత్త కోని రకం. మీకు చిత్తశుద్ధి లేదు కులగణన మీద. కర్ణాటకలో సిద్ధిరామయ్య గతంలో 300 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసి సెన్సర్ చేసి విషయాలు బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఒత్తిడి పెరిగి అయ్యా ఇవన్నీ బయట పెడితే మన పుట్టగతులు ఉండవు, మన నాయకులందరూ కూడా అడవిపాలు అయిపోతారు, ప్రచురించొద్దంటే దాన్ని పక్కన పెట్టి 300 కోట్లు ప్రజాధనం. అంతకుముందు చిదంబరం కూడా నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో మేము చేస్తామని చెప్పి అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ద్వారా హోమ్ మినిస్టర్గా ఉండి ప్రైవేట్ ఎన్జిఓస్ ద్వారా 5,000 కోట్లు ఖర్చు పెట్టి సెన్సస్ చేస్తే ఎందుకు ప్రచురించలేదు? అన్ని తప్పులు తడక అశాస్త్రంగా చేసి ఇవాళ దేశంలో 1931 తర్వాత సెన్సస్ లేదు. ఎంతసేపు మేము వచ్చి 10 సంవత్సరాలు బీసీలకు తెలుసు న్యాయం చేస్తుంది. వాళ్ళ మోదీ గారు నేషనల్ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చాడు, 27 మంది కేంద్ర మంత్రులను ఇచ్చినాడు. మొదటిసారి కేంద్ర విద్యా సంస్థలు రిజర్వేషన్లు ఇచ్చింది 27% మోదీ గారు. వాళ్ళ నీట్లో జరిగే పరీక్షలో 27% రిజర్వేషన్ ఓబీసీలకు ఇచ్చింది. కాబట్టి ఈ కాకమ్మ కబుర్లు కాదు, ఇవాళ చదువుకున్నటువంటి మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికల సమయంలో కులాల చిచ్చుపెట్టి దాని రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం దయచేసి ఎవరు కూడా ఈ పేరు మీద మరి విడిపోకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ఏమన్నాడు, ఎడ్యుకేషన్ బడ్జెట్ 6% ఉంది, నేను 15% పెడతాను. మన బడ్జెట్ ఎంత పెంచాను అడుగుతున్నాను. ఎంత బడ్జెట్ పెట్టావు ఎడ్యుకేషన్ కోసం? మొత్తం కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఈ పాఠశాలలు అప్పచెప్పుతూ ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తూ పేదవాడు చదువుకోలేకుండా తెలంగాణలో ఈ రకమైనటువంటి నీ విధానాల వల్ల ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టే ఇవాళ
ఒకవైపేమో నీకు నీ సొంత పార్టీలోని మంత్రులని సెగ, ఈ ఢిల్లీ చుట్టూ తిరగడమే ఇవాళ నీకు పరిపాటి అయిపోయింది. ఒక్క సంవత్సరంలో ఇంత అబాస్పాలైనవి కాబట్టే ప్రజలు వాళ్ళ గంపెడు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి నేను మీ యొక్క మేధావి వర్గాన్ని, ముఖ్యంగా విద్యార్థులను, నిరుద్యోగులను, అధ్యాపకులను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీచర్లు ముఖ్యంగా 317 జీవో ద్వారా ఎంత అరణ్యరోధనగా మారిందో మీది. భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి, 50,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. న్యాయబద్ధంగా మాకు ఇక్కడ రావాల్సింది, ఆమె ఎక్కడో అడిగిపాలు చేశారని. దాదాపు కొన్ని 50 మంది టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. పిల్లలు ఒక చోట, భార్య ఒక చోట, భర్త ఒక చోట. ఆనాడు ఉద్యమించి నిలబడ్డది, కలిసి ఆ రకంగా మద్దతు తెలిపింది టీచర్స్ వర్గానికి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు. చివరికి ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా జైలు పాలైంది బండి సంజయ్ గారు 317 జీవో వల్ల. టీచర్లు మీకు న్యాయం జరగాలంటే ఇవాళ ఖచ్చితంగా మీకోసం కొట్లాడే ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉంటే అది సాధ్యం. కాబట్టి ఈ రకంగా మరి ఆ దరఖాస్తులు పరిష్కారం కావాలన్నా, డిఏ పెంపుదల కావాలన్నా, మళ్ళీ పిఆర్సీ రావాలన్నా, ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే ప్రశ్నించే గొంతుకలు మేము. మీరు ఎవరు కొట్టేసినా రేవంత్ రెడ్డి గారికి ఊడిగం చేసేవాళ్ళే గెలిస్తే. టీచర్స్ ఎమ్మెల్సీ ఎక్కడ పోయినారు? మా ఏవేంటి తప్పితే ఎవరైనా మాట్లాడారా ఈ అంశాల మీద? రేపు మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిస్తే ఆయన రేవంత్ రెడ్డికి ఆయనకు ఊడిగం చేస్తారు తప్పితే టీచర్లకు కానీ, గ్రాడ్యుయేట్లకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ న్యాయం చేయడు, నోరు విప్పడు. ఆయన విద్యా సంస్థలు కాపాడుకోవడానికే తెర మీదకి వచ్చాడు తప్పితే మొత్తం ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఏ రకంగా ముక్కుపిండి ఫీజు వసూలు చేస్తారు. దయచేసి ఇద్దరు మరి ఇవాళ కొమరయ్య గారు వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి సంవత్సరాలుగా. వారిని ఇవాళ మేము బరిలో బీజేపీ టీచర్స్ అభ్యర్థిగా పెట్టాం. అంజిరెడ్డి గారు వారు కూడా వారి కుటుంబం అంతా కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు వచ్చే జీతాన్ని కూడా మా ఇద్దరు ఎమ్మెల్సీలు అటు టీచర్ల భవిష్యత్తు కోసం, పిల్లలు చదువుకునే పాఠశాల అభివృద్ధి కోసం పూర్తిగా వెచ్చిస్తామని హామీ ఇస్తా ఉన్నాం. వాళ్ళు కావాలన్నా వాళ్ళు కోట్లకు పడగలెత్తి అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడడానికి తెర మీదకి వచ్చేటువంటి వ్యక్తులు కావాలి. మీరు ఆలోచన, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంది. బీజేపీ గెలిస్తే ఏ రకంగా ఇవాళ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో నష్టాల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఉత్తరప్రదేశ్ గట్టెక్కించి సర్ప్లస్ బడ్జెట్గా చేసి ఇవాళ మహాకుంభమేళ కోట్ల మంది భక్తులకు అక్కడ ఏ రకంగా సదుపాయాలు కల్పించి ఉత్తరప్రదేశ్ రెండవసారి గెలవడం అంటే ఒక చరిత్ర. అది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి రెండవసారి గెలవలేదు ఉత్తరప్రదేశ్లో. యోగి ఆదిత్యనాథ్. మూడోసారి గెలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 60 సంవత్సరాల మొదటి వ్యక్తి. కాబట్టి ఇంత భవిష్యత్తు ఉన్న పార్టీ తెలంగాణలో కూడా రావాలని ప్రజల ఆకాంక్ష. కాబట్టి మేధావి వర్గాన్ని మీ ద్వారా మీరు సైతం కూడా పత్రికలు ఈ బీజేపీని గెలిపించి రేపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇది మరి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞతతో వివేకంగా ఓటు వేసి గెలిపించి మా సేవలు పొందాలని చెప్పి కూడా మీకు ఏ రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ నాయకుడు సాహసం చేస్తాడండి? ఎన్నికల్లో ఒక బాండ్ రాసిచ్చి మీకు పసుపు బోర్డు తెస్తామని 40 సంవత్సరాలుగా నానుతున్న సమస్య ఇక్కడ పసుపు రైతులు ఇక్కడ ఏ రకంగా పడ్డ బాధలు, అటువంటిది సాధించడమే కాదు ఈ ప్రాంతానికి తీసుకురావడం, జాతీయ బోర్డును ఇందూరుకు తీసుకురావడం, ఇందూరు రైతు బిడ్డను చైర్మన్గా చెప్పి జాతీయ స్థాయి దేశం. వాస్తవంగా ఢిల్లీలో మా నాయకులు అరవింద్ గారు నువ్వే ఎంపీగా చైర్మన్ ఉండాలని చెప్పారు. అరవింద్ చెప్పాడు, నేను పార్లమెంట్ సభ్యునిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా కార్యకర్తలకు ఎవరైతే రైతు బిడ్డలు ఉన్నారో వారికి న్యాయం జరగాలని చెప్పి ఇవాళ మరి పల్లె గంగారెడ్డి చైర్మన్గా చేశారంటే ఇది ఉదారత. బీజేపీ నాయకుల్లో కార్యకర్తల ఉదారత మీరు గమనించండి. ఈ సేవలు పొందడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఆ తరహా నాయకులనే భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది, రాష్ట్రం కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంది. కాబట్టి
మీ అమూల్యమైన ఓటును ఇద్దరు అంజిరెడ్డి గారికి కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మీకు అండగా నిలబడడానికి అవకాశం ఇవ్వాల్సి కోర్టు విజ్ఞప్తి. ఈయన ఏదో సెన్సస్ చేసిండు, ఒక పిచ్చోడు రాహుల్ గాంధీ అన్నట ఈయన చేసిండు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట, బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి తుర్కోళ్ళకి చెంచాగిరి చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కొత్త సెన్సెస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదారత చూడండి. రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నుంచి ఫండ్ ఇవ్వమంటున్నాడు పాపం. ఒక కొత్త సెన్సెస్ చేయి రేవంత్. నా డిమాండు, తుర్కోల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సెస్ చేయి, ఆమ్దాని తీసుకురాపో. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దబలు మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతం ఏందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా ఇలాంటి వరకు ఆడికి పోయిందా? ఓవైసీ ఖాళీలో కొడతాడు. హైడ్రా మతం చెప్పు, ఇంకోటి చేయి, సర్వే చేయి. తుర్కోలోకి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని ఉన్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని ఉన్నది చేయి. ఏందమ్మా చెప్పమ్మా. నిరుద్యోగిస్తాను చెప్పక ఊకే కులచిచ్చు పెడతామని చూస్తున్నాడు. ఇప్పుడు చేయి సర్వే. ఇది తుర్కోలు ఎంత ఆమ్దాని ఉన్న తెలంగాణకి, హిందువులు ఎంత ఆమ్దాని ఉన్న చేయి. నీ హైడ్రా మతం ఏందో చెప్పు. చరిత్ర తెలియదు. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులు అయినారు. మొదలు మీరు ఎందుకు సెన్సస్ చేయలేదు వాళ్ళని అడగమని రేవంత్ రెడ్డి. ఇన్ని సంవత్సరాలు మీ దేశాన్ని పాలించారు కదా. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ క్యాస్ట్ సెన్సస్. కానీ ఇది ఒక సైంటిఫిక్ మెథడ్లో, ఒక శాస్త్రీయ పద్ధతిలో పూర్తి అధ్యయనం జరగాలి. అంతేగాని ఈ రకంగా తప్పుల తడకలతోని సర్వే చేసి మేము చేశాం. ఇవాళ దేశంలో ఎక్కడైనా చేసిందంటే బీహార్ గవర్నమెంటు, ఎన్డీఏ గవర్నమెంటే చేశాము, బయట పెట్టాము, తీర్మానం చేశాం. 69% ఆ రేషియో ప్రకారం రిజర్వేషన్ అడిగాము. అన్ఫార్చునేట్ కోర్టు కొట్టేసి మా చిత్తశుద్ధి. కాబట్టి వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ సెన్సస్, క్యాస్ట్ సెన్సస్. సమయం రావాలా, అధ్యయనం జరగాల, శాస్త్రీయ పద్ధతులు జరగాలి. అప్పుడు దాని మీద వీఆర్ నాట్ అగేన్స్ట్. మరి 1 కోటి మంది తక్కువ ఉన్నారు కదా, ఏమైంది? ఏమన్నాడు? 1 కోటి మంది జనాభానే తక్కువ ఉన్నారు ఆయన సెన్సెస్లో. ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ రూలు, వీళ్ళు చేసిన సెన్సెస్, మళ్ళీ దాని లెక్క ప్రకారమే 1 కోటి మంది గాయపడినారు. దాని గురించి ఏం చెప్తారు మరి? నువ్వు ముందు 42% లోకల్ బాడీ రిజర్వేషన్ ఇస్తాను బీసీలకు, ఆ మాట కట్టుబడి ఉండు. మమ్మల్ని అడిగి హామీ ఇచ్చినావు నువ్వు. ఇప్పుడు ఏమన్నాడు కొత్తగా, మేము ఇలా తీర్మానం చేస్తాం, కేంద్రం పడేస్తాం, మీరు చూసుకోండి అంట. పడేయి, అది కూడా చెప్తలేను ఇవాళ. ఇంతకుముందు అరవింద్ చెప్పినట్టుగా నువ్వు చేసి పంపించు. ప్రొవైడెడ్ నువ్వు పంపించే దాంట్లో బీసీలు ముస్లింలు కాదని పంపించు. విల్ సీ దట్ మేము సెంట్రల్ దాన్ని ఏ రకంగా చేయాలి. 10% ముస్లింలు బీసీలను పెట్టావో అది తీసేసి తీర్మానం చేసి చట్టం చేయి. మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. 10% వచ్చి అప్పనంగా వాళ్ళకి హైదరాబాదులో 150 మున్సిపల్ డివిజన్స్, గ్రేటర్ హైదరాబాద్లో బీసీలకు 50 డివిజన్లు. 50 డివిజన్లలో ఈ బీసీ ముసుగులో ఈ మజ్లిస్ వాళ్ళు జర్రి 50లో 38 మంది వాళ్ళు గెలిస్తే 12 మంది అసలు బీసీలు గెలిచారు. అంటే మీరు ఈ రకంగా మున్సిపాలిటీలో, పంచాయతీలో, జిల్లా పరిషత్తులో అంటే బీసీలు అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడానికి పడుతున్న కుట్రను వాళ్ళ భగ్నం చేయడానికి బీజేపీ మాత్రమే ఉంది. మిగతా అందరూ కూడా తొత్తులే. ఓట్ల కోసం వాళ్ళు జీవుతున్నట్టు కానీ బీసీలకు న్యాయం చేయటం కాదు. మోదీ గారు ఈ సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణంలో పేదలు కూడా మొదటిసారి రిజర్వేషన్ ఇచ్చింది మోదీ గారు. 10%. అగ్రవర్ణాల్లో కూడా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు. వారు రోజు పౌరోహిత్యం కోసం ఏ రకంగా పాపం నా దగ్గరనే చిక్కటిపల్లి అరుగుల మీద స్వరాజ్ హోటల్ దగ్గర 100 మంది అంత ఉదారమైన మనస్తత్వంతో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. కానీ వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ సెక్షన్. మీరు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, ప్రజలు మోసపోరు.